బ్యాక్ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రాణాలతో టీటీడీ చెలగాటమాడుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించే విషయంలో చొరవ చూపడం లేదు. నరసింహ ఆలయం నుంచి మోకాళ్ల పర్వతం వరకు ఉన్న కాలిబాట ప్రమాదంతో కూడుకున్నదని తెలిసినా రక్షణ చర్యలు తీసుకోలేదు. గతంలో నిపుణులు ఇచ్చిన సూచనలు కూడా పట్టించుకోకపోవడంతో కాలిబాటలో 2 భక్తులు కాళ్లు పోగొట్టుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరిలో ఎక్కువగా కాలిబాటలో తిరుమలకు రావటానికి ఇష్టపడుతుంటారు. ఏడుకొండలవాడు తమ కోరికలు తీర్చినందుకో కోరికలు తీర్చాలనో భక్తులు మొక్కుకొని కాలిబాటన తిరుమలకు వస్తుంటారు. అయితే అలిపిరి కాలిబాట దాదాపు 8 కిలోమీటర్లుంటుంది. ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న ఈ మెట్ల మార్గం ఎక్కాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. అలిపిరి మార్గాన తిరుమలకు చేరుకోవాలంటే 3600 మెట్లు ఎక్కి రావాల్సిందే. అలిపిరి కాలిబాట సాహసయాత్రలా ఉంటుంది. ఎంత శ్రమ అయినా శ్రీవారి భక్తులు లెక్క చేయకుండా భక్తి విశ్వాసాలతో నడుచుకుంటూ వస్తుంటారు. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే కాలిబాటలో దాదాపు 5 కిలోమీటర్లు మెట్ల మార్గమే ఉంటుంది. ఆ తరువాత నరసింహస్వామి ఆలయం నుంచి ఘాట్ రోడ్డులో కలుస్తుంది. ఇక్కడి నుంచి కాలిబాట ప్రమాదంతో కూడింది. దాదాపు 2 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు కాలిబాట ఒకే మార్గంలో ఉంటుంది. దీంతో నిత్యం కాలిబాటలో వచ్చే భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుస్తుంటారు. చాలా భయం వేస్తుంది నడవాలంటే. దీన్ని టీటీడీ అధికారులు దృష్టిలో ఉంచుకుని కాలినడక వచ్చే భక్తులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసి అందరినీ సంతోషపరుస్తారని కోరుకుంటున్నాను. ఓవైపు భారీ వాహనాలు, మరోవైపు వేలాది మంది భక్తులు కాలిబాటలో ప్రయాణిస్తుంటారు. సాధారణ రోజుల్లో 10,000 నుంచి 15,000 మంది భక్తులు తిరుమలకు అలిపిరి మార్గంలో వస్తూ ఉంటారు. ప్రత్యేక పర్వదినాలలో అయితే ఈ సంఖ్య 30,000కు పైగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టు ఘాట్ రోడ్లో వాహనాలు కూడా భారీగానే వస్తూ ఉంటాయి. మోకాళ్ల పర్వతం వద్ద ఉన్న సేఫ్టీ వాల్పై కాలిబాటలో వచ్చే భక్తులు సేద తీరుతుంటారు. ఈ మార్గంలో వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. గతంలో టీటీడీకి అనేక సార్లు ఈ ప్రదేశంపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొండ ప్రాంతం నుంచి ఓరో బ్రిడ్జి వేయాలని టీటీడీ అధికారులు అనుకున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. రావడానికి భయం వేస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నది, వాళ్ళందరూ ముసలోళ్ళు గట్టి ఇదే రోడ్డు నుంచి ఎలా వస్తున్నారు. అయితే టీటీడీ నిర్లక్ష్యానికి బెంగళూరుకు చెందిన 2 భక్తులు కాళ్లు పోగొట్టుకున్నారు. కాలిబాటలో నడుచుకుంటూ మోకాళ్ల పర్వతం వద్ద సేద తీరుతున్న భక్తులను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో 2 భక్తుల కాళ్లు తెగి రోడ్డున పడ్డాయి. ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న వారిని తిరుమలలో ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 15 మంది ఉన్నారు. వేగంగా సేఫ్టీ వాల్ను ఢీకొట్టడంతో వాహనం లోయలో పడకుండా ఆగిపోయింది. లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేది. అయితే ఈ ప్రమాదానికి కారణం వాహనం బ్రేక్ ఫెయిల్ కావటం ఒక్కటే కాదు. ఇందులో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చాలా సంవత్సరాలుగా ఈ కాలిబాటలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందినా టీటీడీ అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుత కాలిబాటలోనే వాహనాలు తిరుగుతున్నాయని, సేఫ్టీ వాల్ పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా నడకదారి భక్తులకు మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని పోలీసులంటున్నారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్తున్నారు. ఈ ఫుట్పాత్ రోడ్ అనేది సపరేట్గా ఈ ట్రాఫిక్కు సంబంధం లేకుండా, ఈ ట్రాఫిక్ వెహికల్స్కు సంబంధం లేకుండా ఈ నరసింహస్వామి టెంపుల్ ముందర ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి అదేవిధంగా ఈ ఫుట్పాత్ రోడ్ అనేటువంటిది మనం సపరేట్గా ఈ యాత్రికులకు మాత్రం, నడిచి వచ్చే యాత్రికులకు మాత్రం ఫుట్పాత్ రోడ్డు వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అందరి యొక్క అభిప్రాయం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు, టీటీడీ ఉన్నతాధికారులకు అందరితో కూడా నేను చెప్పాలనుకుంటున్నాము. ఇవన్నీ కూడా తొందరగా, అతి వీలైనంత తొందరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫుట్పాత్ రోడ్డు వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి యాత్రికులు కానీ ప్రజలు కానీ అనుకుంటున్నారు. మనుషుల ప్రాణాలు పోతే గానీ టీటీడీ అధికారులకు చలనం రాదేమో. ఇప్పటికైనా టీటీడీ అధికారులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్న ఘాట్ రోడ్డులోని కాలిబాట అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే
టీటీడీ అధికారులు ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల అనేక ప్రకృతి స్వరూపాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, అడుగడుగునా అద్భుతాలే. శ్రీనివాసుడు తొలి అడుగు వేసిన శ్రీవారి పాదాలు, తిరుమలకు ప్రవేశ మార్గంగా పిలువబడే శిలాతోరణం తిరుమలలో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిన తిరుమల సహజ శిలాతోరణంపై సాక్షి ప్రత్యేక కథనం. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో కిలోమీటరు దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడినదే ఈ శిలాతోరణం. శిథిలత్వం, నీటి కోతల ప్రభావం కలిసి ఉన్న స్ఫటిక శిలాలపై పడటం కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడింది. పాడురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము. పాడురేణు పరిపూర్ణమైన రూపము, అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము. పాడురేణు పరిపూర్ణమైన రూపము. ధాను ఆకారంలో 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ శిలాతోరణం. ప్రపంచంలో ఉండే సహజ శిలాతోరణాలలో ఇది 3వదిగా గుర్తింపు పొందింది. వైకుంఠం నుంచి నారాయణగిరిపై పాదం మోపిన శ్రీ మహావిష్ణువుకి ఈ సహజ శిలాతోరణమే తొలి గడపగా నిలిచిందని పురాణాలు చెబుతుంటాయి. అండ్ ఇది కూడా చూడడం మాకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుందండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయి చాలా. అండ్ ఇదంతా చూడడము, స్వామివారిని దర్శించుకోవడం, ఈ సైట్ సీయింగ్ ఇవన్నీ కూడా మేము చాలా థ్రిల్లింగ్గా, ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇందులోనే వెంకటేశ్వరుడి తిరునామాలు, గజరాతు, పక్షి, సర్పం సహజంగానే ఏర్పడ్డాయి. స్వామివారి శంకుచక్రాలను కూడా ఈ శిలాతోరణంలోనే దర్శించవచ్చును. అత్యంత ప్రాచీనమైన ఈ సహజ శిలాతోరణాన్ని టీటీడీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. ఇవి దాదాపు 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఏర్పడినవిగా భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు. మేము ఎప్పుడు శిలాతోరణం గురించి విన్నాం కానీ ఇప్పటి వరకు చూడలేదు. చూసామండి, చాలా బాగుంది. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా దర్శించుకున్నాం. అన్నీ చాలా బాగున్నాయి. ప్రపంచంలోనే 2వ వింతగా మనకు తిరుపతిలో ఉండడం కూడా చాలా అరుదుగా విషయం అనుకుంటున్నాము. చాలా బాగుంది చూడడానికి కూడా శిలాతోరణము. నీట్గా మెయింటైన్ చేయడానికి కూడా తిరుపతి వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 ప్రదేశాల్లో ఉన్నాయి. అమెరికాలోని ఉటా ప్రాంతంలో ఇంద్రధనుస్సులా ఉండగా, మరొకటి ఇంగ్లాండు డాల్రాడియన్ ప్రాంతంలో స్ఫటిక శిలా సేతువుగా ఉంది. వీటి తర్వాత తిరుమలలో ఉన్న సహజ శిలా తోరణం స్థానం సంపాదించుకుంది. అయితే ఏర్పాట్ల విషయంలో టీటీడీ అధికారులు ఇంకాస్త మెరుగైన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ వసతులు లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది టాయిలెట్స్ కానివ్వండి, స్టెప్స్ కూడా కొంచెం హైట్గా అనిపిస్తున్నాయి. దాని చుట్టూ ఉన్నటువంటి స్టెప్స్ ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాటర్ కానీ పక్షులకు ఇక్కడ ధాన్యాలు బాగా పెడితే బాగుంటుంది. అట్లే ప్రజలకు కూడా ఇక్కడ వాటర్ కన్వీనియంట్, కొంచెం ఈ షెడ్ ఒకటి అరేంజ్ చేస్తే కూడా బాగుంటుంది. ఈవినింగ్ 5:30 తర్వాత లైటింగ్ కొంచెం లేనట్టు ఉంది. చారిత్రాత్మకంగా నిలిచిన ఈ సహజ శిలాతోరణం వద్ద టీటీడీ భక్తులను ఆకర్షించేందుకు అనేక చర్యలు తీసుకుంది. శిలాతోరణం పక్కనే నెమళ్లు, వివిధ రకాల పక్షులు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ప్రసాద్, సాక్షి న్యూస్, తిరుమల.